మానవుడు పరిశీలించేటప్పుడు కదులుతాడు, వర్గీకరణ చేసేటప్పుడు కదులుతాడు, పద్ధతులు చేసేటప్పుడు కదులుతాడు, అన్వేషణలు చేసేటప్పుడు కదులుతాడు, కొలవడం చేసేటప్పుడు కదులుతాడు, ప్రయోగం చేసేటప్పుడు కదులుతాడు. అంటే ఇలా కదలడం జరుగుతుంది కాబట్టి దాన్ని మనం ఏమని పిలవడం జరుగుతుందంటే గతిశీలక స్థితి అంటారు. ఈ స్థితిని గతిశీలక స్థితి అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. ఎందుకు? గతిశక్తి అంటే కదలడం కాబట్టి. మరియు దీన్ని స్థితి అన్నారు, దీన్ని స్తబ్ద స్థితి అంటారు. స్తబ్ద స్థితి అని చెప్పడం జరుగుతుంది. అయితే ఇక్కడ మరొక అంశాన్ని మనం పరిశీలించాలి. ఒక పరిశీలన ద్వారా ఒక యథార్థం రాదు, లేదా ఒక పద్ధతి ద్వారా ఒక యథార్థం రాదు. ఈ పరిశీలన, వర్గీకరణ, పద్ధతులు, అన్వేషణలు, కొలవడం, ప్రయోగాలు ఇవన్నీ కలిస్తేనే మనకు యథార్థం అనేది రావడం జరుగుతుంది. యథార్థాల నుండి సాధారణీకరణలు, సాధారణీకరణల నుండి భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు రావడం జరుగుతుంది. అంటే వీటన్నిటిని కలపడం వల్ల రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని ఏమంటారంటే సంశ్లేషణాత్మక వాదము లేదా సంశ్లేషణాత్మక నిర్మాణం అంటారు. సంశ్లేషణాత్మక వాదము లేదా సంశ్లేషణాత్మక నిర్మాణము అంటారు. అదేవిధంగా మరియు దీన్ని ఏమని పిలవడం జరుగుతుంది అంటే దీన్ని ద్రవ్యాత్మక వాదము లేదా ద్రవ్యాత్మక నిర్మాణము అంటారు. ద్రవ్యాత్మక వాదము లేదా ద్రవ్యాత్మక నిర్మాణము అంటారు. కాబట్టి మనం గుర్తుపెట్టుకోండి, వీటన్నిటినీ కూడా సంశ్లేషణాత్మక నిర్మాణంలోని అంశాలు అంటారు. వీటన్నిటినీ కూడా ద్రవ్యాత్మకంలోని నిర్మాణంలోని అంశాలు అంటారు. ఇవి సంశ్లేషణాత్మక అంశాల్లోనూ ఇవి ద్రవ్యాత్మక అంశాల్లోనూ ఉంటాయని చెప్పేసి చెప్పింది. ఈ స్థితిని గతిశీలక స్థితి అంటారు, వీటిని స్తబ్ద స్థితి అంటారు. వీటిని ఏమంటారంటే ప్రక్రియలు లేదా పరిశోధనలు అంటారు. వీటిని ఫలితాలు లేదా ఉత్పత్తులు లేదా జ్ఞానము లేదా ఉత్పన్నాలు అంటారు. వీటి ద్వారా ఇవి ఏర్పాటు కావడం జరిగింది. ఇది ప్లస్ ఇది ఈ రెండు కలిస్తేనే విజ్ఞాన శాస్త్ర నిర్మాణము అని. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో రెండు అంశాలు ఉంటాయని చెప్పిన వ్యక్తులు అంటే ఫినిక్స్ మరియు స్వాబ్. పిహెచ్ ఫినిక్స్ మరియు జేజే స్వాబ్. ఈ ఇద్దరే విజ్ఞాన శాస్త్ర నిర్మాణము ఇలా ఉంటుందని చెప్పడం జరిగింది. కాబట్టి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ప్రధానంగా మౌలిక అంశాలు ఇలా ఇచ్చారు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో గతిశీలక స్థితి ప్లస్ స్తబ్ద స్థితి ఉంటుందని, సంశ్లేషణాత్మకవాదం ప్లస్ ద్రవ్యాత్మకవాదం ఉంటుందని, లేదా ప్రక్రియలు ప్లస్ ఫలితాలు ఉంటాయని, పరిశోధనలు లేదా ఉత్పత్తులు ఉంటాయని చెప్పి మనకు చెప్పడం జరిగింది. ఏదో చెప్పారు, పిహెచ్ ఫినిక్స్ మరియు జేజే స్వాబ్ అనేటువంటి వాళ్ళు విజ్ఞాన శాస్త్ర నిర్మాణాన్ని మనకు వర్ణించడం జరిగింది. అయితే మన టెక్స్ట్ బుక్లో ఇది మనకు గత అంశాలను పరిశీలించినప్పుడు మనకు అండర్స్టాండింగ్ కొరకు, అర్థం చేసుకోవడం కొరకు ఈ విధానం మీకు తెలియచేయడం జరిగింది. కానీ మన టెక్స్ట్ బుక్లో విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం గురించి ఎలా ఇవ్వడం జరిగిందో మనం చూద్దాం. సేమ్ పిహెచ్ ఫినిక్స్ మరియు స్వాబ్ ఏం చెప్పారు? పిహెచ్ ఫినిక్స్ మరియు స్వాబ్ జేజే స్వాబ్ వాళ్ళు ఏమి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి మాట్లాడడం జరిగిందో ఇక్కడ మనం తెలుసుకునే ప్రయత్నము చేద్దాం. వీళ్ళ ప్రకారము విజ్ఞాన శాస్త్ర నిర్మాణము రెండు రకాలు అని చెప్పేసి మనకు వివరించారు. విజ్ఞాన శాస్త్ర నిర్మాణము రెండు రకాలుగా ఉంటుంది అని చెప్పేసి అన్నారు. ఇందాక మనం చెప్పుకున్నాం ఏమని, సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణం అని చెప్పి నిర్ధారణ చేసుకోవడం జరిగింది. సంశ్లేషణాత్మక నిర్మాణము, సంశ్లేషణాత్మక నిర్మాణము లేదా సంశ్లేషణాత్మక వాదము అంటారు. తర్వాత ద్రవ్యాత్మక వాదము లేదా ద్రవ్యాత్మక నిర్మాణము అంటారు. ఇలా మన రెండు రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది.
మరియు ఈ సంశ్లేషణాత్మక నిర్మాణంలో కొన్ని అంశాలు ఉంటాయి, ఈ ద్రవ్యాత్మక నిర్మాణంలో కొన్ని అంశాలు ఉంటాయి. దాన్ని ద్రవ్యాత్మక జ్ఞానం అని కూడా అంటారు, సంశ్లేషణాత్మక నిర్మాణం అని కూడా అంటారు. అంటే ఇక్కడ మనం పరిశీలించాల్సినటువంటి అంశం ఏంటంటే, ఇప్పుడు ఈ సంశ్లేషణాత్మక నిర్మాణంలో మళ్ళా 3 అంశాలకు మనకు ప్రస్తావించారు. ఇందులో ఏమేమి ఉంటాయంటే ప్రక్రియలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, వైఖరులు ఉంటాయి. మరియు ద్రవ్యాత్మక నిర్మాణము అని మనం తీసుకున్నప్పుడు దీంట్లో ద్రవ్యాత్మక జ్ఞానము అని కూడా అంటారు, ద్రవ్యాత్మక నిర్మాణం లేదా ద్రవ్యాత్మక జ్ఞానము లేదా నిర్మాణం అంటారు. ఇందులో మనకు ప్రాయోగిక జ్ఞానము, సిద్ధాంతపరమైన జ్ఞానము అని చెప్పి మనకు 2 రకాలుగా వర్గీకరించారు. ఈ ద్రవ్యాత్మక జ్ఞానం మనం తీసుకున్నప్పుడు 2 రకాలుగా వర్గీకరించారు. సంశ్లేషణాత్మక నిర్మాణంలో మనం తీసుకున్నప్పుడు ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు ఉంటాయి. ఇక్కడ ప్రాయోగిక జ్ఞానము, సిద్ధాంతపరమైన జ్ఞానం అని చెప్పి ద్రవ్యాత్మకవాదంలో ఉండడం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రక్రియలు మనం పరిశీలిస్తే ఈ ప్రక్రియలు మళ్ళీ మనకు కొన్ని రకాలుగా వర్గీకరించడం జరిగింది. ఈ ప్రక్రియలు మనం తీసుకుంటే మళ్ళీ మనకు ప్రక్రియలు 2 రకాలుగా వర్గీకరించారు. ఒకటి మనకి ఏమని వర్గీకరించారంటే మౌలిక ప్రక్రియలు అని, 2 సమకాలీన ప్రక్రియలు అని చెప్పి వర్గీకరించారు. వర్గీకరణ చేయడము జరిగింది. మరి ఈ మౌలిక ప్రక్రియలలో మళ్ళా మనకు కొన్ని రకాలుగా వర్గీకరణ చేయడం జరిగింది. ఈ మౌలిక ప్రక్రియల్లో ఏమేమి ఉంటాయో మనకి ఇచ్చారు, సమకాలీన ప్రక్రియల్లో ఏముంటాయో కూడా మనకి ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా బిట్ అడగడానికి అవకాశం ఉంది. మౌలిక ప్రక్రియల్లో ఏముంటాయమ్మా అంటే పరిశీలన ఉంటుంది, తర్వాత వర్గీకరణ ఉంటుంది, తర్వాత దేశకాల సంబంధ అంశాలు ఉంటాయి, తర్వాత ఆలోచనలు ఇందులో ఉండడం జరుగుతుంది, తర్వాత కొలవడం అనేది ఉండడం జరుగుతుంది, తర్వాత వచ్చేసి ప్రామాణీకరించడము, ప్రాగుక్తీకరించడం అనేది కూడా ఇందులో భాగంగా మనం తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ప్రసారం చేయడము, తర్వాత రాబట్టడం, అనుమితులను రాబట్టడం అంటారు. వీటిని మౌలిక ప్రక్రియల్లో భాగంగా వాడతారు. పరిశీలనలు, వర్గీకరణలు, దేశకాల సంబంధాంశాలు, ఆలోచనలు, కొలవడము, ప్రామాణీకరించడము, తర్వాత ప్రాగుక్తీకరించడము, ప్రసారం చేయడము, రాబట్టడం అనేటువంటి అంశాలు మనకు మౌలిక ప్రక్రియల్లో ఉంటాయి. ఒక క్వశ్చన్ అలా అడుగుతాడంటే ఈ కింది వాటిలో మౌలిక ప్రక్రియలోని అంశం కానిది ఏది, ఈ కింది వాటిలో సమకాలీన ప్రక్రియలోని అంశం కానిది ఏది. ఈ సమకాలీన ప్రక్రియలో మనం తీసుకుంటే ఒకటి ప్రాకల్పనలకు సంబంధించినటువంటి వివరణ, తర్వాత ప్రయోగాల నిర్వహణ, దత్తాంశాన్ని నియంత్రించటం, మరియు దత్తాంశాన్ని
వ్యాఖ్యానించటం, దత్తాంశాన్ని వ్యాఖ్యానించడం అనేది ఉంటుంది. ఈ 4 సమకాలీన ప్రక్రియల్లో భాగంగా మనం తీసుకుంటాం. మరియు ప్రాయోగిక జ్ఞానంలో ఏముంటాయో చూద్దాం, సిద్ధాంతపరమైన జ్ఞానంలో ఏముంటాయో చూద్దాం. ప్రాయోగిక జ్ఞానంలో ఏముంటాయమ్మా? ప్రాయోగిక జ్ఞానంలో అంటే ఒకటి ప్రత్యక్ష పరిశీలన వివరణలు, ప్రత్యక్ష పరిశీలన వివరణలు, ప్రత్యక్ష పరిశీలన వివరణలు, పరికరాల పరిశీలన వివరణలు, నెక్స్ట్ యథార్థాలు లేదా సత్యాలు. తర్వాత సిద్ధాంత జ్ఞానంలో ఏముంటాయంటే సాధారణీకరణలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు ఉంటాయి. ఇందాక మీకు ఆల్రెడీ చెప్పాను ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటాయని చెప్పేసి ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఇది మనకు ఫినిక్స్ మరియు స్వాబ్ చెప్పినటువంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలోని అంశాలు. అయితే ఒక్కొక్క దాని గురించి మనం మాట్లాడుకోవడమే ఈ యొక్క విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం. ఇక్కడ మనకు 1 లేదా 2 బిట్లు కంపల్సరీగా 2 రావడానికి అవకాశం ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఇంత పెద్ద వివరణ నేర్చుకోవాలనుకున్నప్పుడు అసలుకి ఈ స్ట్రక్చర్లోనే ఒక బిట్ అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా మనం చదువుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఉందనని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంను పిహెచ్ ఫినిక్స్ మరియు జేజే స్వాబ్ ఏమని చెప్పడం జరిగింది అంటే సంశ్లేషణాత్మక నిర్మాణం ఒకటి ఉంటుంది, ద్రవ్యాత్మక నిర్మాణం లేదా ద్రవ్యాత్మక జ్ఞానం అనేటువంటిది ఒకటి ఉంటుంది. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు అనేటువంటివి ఉంటాయి. ఈ ప్రక్రియలు మళ్ళీ 3 రకాలు అంటారు. ఒకటి 2 రకాలు అంటారు. మౌలిక ప్రక్రియలు, సమకాలీన ప్రక్రియలు అంటారు. ఈ మౌలిక ప్రక్రియల్లో మనకి ఏమేమి ఉంటాయంటే అని ఈ పాయింట్స్ మనం పరిశీలించాలి. ఖచ్చితంగా ఇక్కడ బిట్ అడుగుతాడు. పరిశీలనలు ఉంటాయి, వర్గీకరణలు ఉంటాయి, ఆలోచన ఉండడం జరుగుతుంది, దేశకాల సంబంధ అంశాలు ఉంటాయి, ప్రాగుక్తీకరణ ఉంటుంది, అదేవిధంగా కొలవడం ఉంటుంది, ప్రామాణీకరించడం ఉంటుంది. తర్వాత మనం తీసుకోగలిగితే ఒకే ప్రసారం చేయడం అనేది ఉంటుంది, అనుమతులను రాబట్టడం అనేటువంటివి ఉంటాయి. ఇక్కడ మనకు సమకాలీన ప్రక్రియలు మనం తీసుకున్నప్పుడు ఇందులో ప్రాకల్పనలు ఉండడం జరుగుతుంది. తర్వాత వచ్చేసి ప్రయోగం చేసేటువంటి వివరణ, ప్రయోగ నిర్వహణ ఉంటుంది. తర్వాత దత్తాంశాన్ని మనము ఎలా వ్యాఖ్యానించాలి, దత్తాంశాలని ఎలా నియంత్రించాలి అనేటువంటి అంశాలు ఉంటాయి. ఇది ఫినిక్స్ మరియు స్వాబ్ చెప్పినటువంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి మనకు ప్రస్తావించారు. వీళ్ళే కాకుండా విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి మరొక 2 కూడా చెప్పడం జరిగింది. జేబీ కొనాంట్ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం ఏమని చెప్పాడు, హెన్రీ పాయిన్కేర్ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం గురించి ఏమని మాట్లాడడం జరిగిందో చూద్దాం. ఫస్ట్ జేబీ కొనాంట్ ఏ రకంగా చెప్పడం జరిగింది. జేమ్స్ బి కొనాంట్ అని మనం ఇంతకుముందే చెప్పుకున్నాం. జేబీ కొనాంట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి ఏమంటాడంటే ఈయన భావనలు మరియు భావనా పథకాలు వాటి మధ్య సంబంధాన్ని తెలియచేసేదే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అంటారు. భావనలు, భావనా పథకాల మధ్య సంబంధాన్ని తెలియచేసేదే అని చెప్పడం జరుగుతుంది. భావన యొక్క నిచ్చెన మనం తీసుకున్నప్పుడు ఆ భావన ఎలా ఏర్పడుతుందని తీసుకున్నప్పుడు యథార్థాలు, సాధారణీకరణాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు అయినటువంటివి భావన యొక్క నిచ్చెనలో మనకు కనిపించడం జరుగుతుంది. మనం ఇంతకుముందు ద్రవ్యాత్మకవాదము లేదా ద్రవ్యాత్మక నిర్మాణము లేదా ద్రవ్యాత్మక జ్ఞానములో చెప్పుకున్నాం. యథార్థాలు లేదా సత్యాలు, సాధారణీకరణాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు, ప్రాకల్పనలను చెప్పుకోవడం, అదే భావన యొక్క నిచ్చెన అని మనం చెప్పుకోవచ్చు. ఇక్కడ భావనలు, భావన పథకాల మధ్య సంబంధాన్ని తెలియచేసేదే విజ్ఞాన శాస్త్ర నిర్మాణం అని చెప్పిన వ్యక్తి జేబీ కొనాంట్. భావనలు, భావన పథకాలు అంటే ఏమో లేదు, ఆ యొక్క సాధారణీకరణలు, సిద్ధాంతాలు, నియమాలు వాటన్నిటిని భావన పథకాలుగా మనం ప్రస్తావించడం జరుగుతుంది.
మరియు నెక్స్ట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి ప్రస్తావించినటువంటి మరొక వ్యక్తి ఎవరంటే హెన్రీ పాయింకేర్. హెన్రీ పాయింకేర్. హెన్రీ పాయింకేర్ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం గురించి ఈయన కూడా ఒక వాక్యం చెప్పాడు. ఈయన ఏమనంటే విజ్ఞాన శాస్త్ర యొక్క నిర్మాణములో ఉన్న భవనంతో పోల్చాడు. విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణాన్ని నిర్మాణములో ఉన్న భవనంతో పోల్చాడు. నిర్మాణంలో ఉన్న భవనము ఎలా ఉంటుంది అంటే మనకి ఈ రకంగా ప్రస్తావించడం జరుగుతుంది. నిర్మాణంలో ఉన్న భవనం అంటే ఇది నిర్మాణంలో ఉన్న భవనము అనుకుందాం. ఇలా ఉంటుంది నిర్మాణంలో భవనం అనుకుందాం. మరి ఈ నిర్మాణంలో ఉన్న భవనం మనం తీసుకున్నప్పుడు ఈ కింది దాన్ని ఏమంటారంటే పునాది అంటారు. పునాది అంటారు. ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఏమంటారంటే నిలువు స్తంభాలు అంటారు. నిలువు స్తంభాలు అంటారు. తర్వాత ఇక్కడున్న వాటిని మనం ఏమని చెప్తామంటే అడ్డు స్తంభాలు అంటాం. అడ్డు స్తంభాలు, సమాంతరాలు అని కూడా అంటారు. అడ్డు లేదా సమాంతరంగా ఉండేటువంటివి అంటాం. అయితే హెన్రీ పాయింకేర్ ఏమని చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఒక ప్రత్యేక వివరణ ఇచ్చాడు. ఏమని చెప్పాడు? పునాదుల్ని దేంతో పోల్చాడు అని అడగడానికి అవకాశం ఉంది. పునాదుల్ని దేంతో పోల్చడం జరిగిందంటే సూత్రాలు సాధారణీకరణలతో పోల్చాడు. సూత్రాలు సాధారణీకరణలతో పోల్చాడు. అదేవిధంగా నిలువు స్తంభాలను దేంతో పోల్చాడు అనుకుంటే సిద్ధాంతాలతో పోల్చాడు. సిద్ధాంతాలతో పోల్చాడు. అడ్డు స్తంభాలను దేంతో పోల్చాడంటే ప్రక్రియలు మరియు పద్ధతులతో పోల్చాడు. ప్రక్రియలు మరియు పద్ధతులతో ఈయన పోల్చడము జరిగింది. ప్రక్రియలు పద్ధతులతో అడ్డు స్తంభాలను పోల్చడం జరిగింది. నిలువు స్తంభాలను సిద్ధాంతాలతో పోల్చడం జరిగింది. పునాదిని సూత్రాలు సాధారణీకరణలతో పోల్చడం జరిగింది. అయితే సత్యాలను ఏమని చెప్పాడంటే ఈ సత్యాలను మనకు భవనం కట్టడానికి అవసరమయ్యే రాళ్ళు, ఇటుకలు, సరైనటువంటి పరికరాల గురించి వాటితో సత్యాలను రాళ్లతోనూ ఇటుకలతోనూ ఇతర సామాగ్రితోనూ సత్యాలను పోల్చడం జరిగింది. వీటితో సత్యాలను పోల్చడం జరిగింది. ఈ ప్రక్రియ ఎవరు చెప్పారమ్మా అంటే హెన్రీ పాయింకేర్. హెన్రీ పాయింకేర్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణములో ఉన్న భవనంతో పోల్చాడు. నిర్మాణములో ఉన్న భవనముతో పోల్చాడు. నిర్మాణములో ఉన్న భవనంతో పోల్చాడు. ఇవేమో పునాది, ఇవేమో నిలువు స్తంభాలు, ఇవేమో అడ్డు స్తంభాలు. వాస్తవానికి మీరు పరిశీలిస్తే మనం ఇంతకుముందు ఏం చెప్పుకున్నామంటే ఇక్కడ ప్రస్తావించడం జరిగింది ఇంతకుముందు ఏమని, ఇది సంశ్లేషణాత్మక వాదము అని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఇది సంశ్లేషణాత్మక వాదము అని, అదేవిధంగా ఇక్కడ ద్రవ్యాత్మక వాదము అని చెప్పేసి చెప్పడం జరిగింది. దీంట్లో ఏముంటాయని చెప్పాను నేను? పరిశీలనలు, ప్రయోగాలు, పద్ధతులు, వర్గీకరణ, కొలవడము, ఇట్లాంటివి మనకు అన్వేషణలు ఉంటాయని చెప్పేసి చెప్పడం జరిగింది. అదే ఇక్కడ మనం తీసుకున్నప్పుడు ఏముంటాయని చెప్పుకున్నాము? యథార్థాలు లేదా సత్యాలు, సాధారణీకరణాలు, భావనలు, సిద్ధాంతాలు, నియమాలు, సూత్రాలు అని చెప్పుకున్నాం. ఇక్కడ పరిశీలిస్తే సూత్రాలు, సాధారణీకరణాలు దేంట్లో మనకు కనిపిస్తాయి? ద్రవ్యాత్మక జ్ఞానంలో కనిపించడం జరుగుతుంది. మరి సిద్ధాంతాలు కూడా దేంట్లో ఉన్నాయి? దీంట్లోకి సంబంధించినవి. అదేవిధంగా సత్యాలు దేంట్లో ఉన్నాయి? దీంట్లో సంబంధించినవి. సత్యాలను దేంతో పోల్చాడు అన్నప్పుడు ఏం చెప్పుకోవాలి? అది ఇటుకలు రాళ్లతో పోల్చాడు. అదేవిధంగా సిద్ధాంతాలను దేంతో పోల్చాడు అన్నప్పుడు సిద్ధాంతాలను దేంతో పోల్చాడు? నిలువు స్తంభాలతో పోల్చాడు. పునాదులు దేంతో పోల్చాడు? సూత్రాలు సాధారణీకరణలతో పోల్చడం జరిగింది. మరి ఇక్కడి నుంచి ప్రక్రియలు, పద్ధతులు అనేటువంటివి
ఇక్కడ అడ్డంగా తీసుకొని రావడం జరిగింది, సంశ్లేషణాత్మక దాంట్లో నుండి తీసుకొని రావడం జరిగింది. కాబట్టి ఇక్కడ అడ్డంగా అనే పాయింట్ మనం బాగా గుర్తుంచుకోవాలి. అడ్డంగా అంటే దీంట్లో నుండి తీసుకొచ్చాడు, అడ్డంగా ఇక్కడ నుంచి ఇక్కడ లాక్కోవడం జరిగింది. రియల్గా అన్నీ ఇక్కడే చెప్పింటే బాగుండు, కానీ ఇక్కడ నుంచి కూడా కొన్నిటిని తీసుకొని చెప్పడం జరిగింది. కాబట్టి ఎవరు? హెన్రీ పాయింకే. అంటే ఇప్పుడు విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం మనం తీసుకున్నప్పుడు ముగ్గురు వ్యక్తులు మనకు చెప్పడం జరిగింది, మూడు రకాలుగా చెప్పడం జరిగింది. ఒకరు వచ్చేసి ఫినిక్స్ మరియు స్వాబ్, పిహెచ్ ఫినిక్స్ మరియు స్వాబ్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి మాట్లాడారు. అదేవిధంగా జేబీ కొనాంట్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణం గురించి మాట్లాడారు. అదేవిధంగా హెన్రీ పాయింకేర్ విజ్ఞాన శాస్త్రం యొక్క నిర్మాణం గురించి మాట్లాడడం జరిగింది. అయితే జేబీ కొనాంట్ యొక్క నిర్మాణంలో అక్కడ సింపుల్గా భావన పథకాల గురించి మాట్లాడడం జరిగింది. అది హెన్రీ పాయింకరు నిర్మాణంలో ఉన్న భవనంతో పోల్చడం జరిగింది. అదే పిహెచ్ ఫినిక్స్ మరియు జేజే స్వాబ్, పిహెచ్ ఫినిక్స్ మరియు జేజే స్వాబ్ విజ్ఞాన శాస్త్ర నిర్మాణంను రెండు అంశాలుగా ప్రస్తావించడం జరిగింది. రెండు ఉంటాయని చెప్పడం జరిగింది. ఒకటి సంశ్లేషణాత్మక నిర్మాణము, ద్రవ్యాత్మక నిర్మాణము అని చెప్పి ఒక పెద్ద చార్ట్ ఇవ్వడం జరిగింది. దాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏముంటాయంటే మనకు ప్రక్రియలు, పద్ధతులు, వైఖరులు ఉంటాయి. ఆల్రెడీ మనం ఇందాక చెప్పుకున్నాం. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఇక్కడ ఉండే వాటి కింద వాటిని ఏమంటారు? ప్రక్రియలు. మధ్యలో ఉండే వాటిని ఏమంటారు? పద్ధతులు. ఇంకో అడిషనల్గా ఏమొచ్చింది? అక్కడ మనకు వైఖరులు అనేవి ఆడుకోవడం జరిగింది. ద్రవ్యాత్మక నిర్మాణంలో ఏముంటాయంటే రెండు జ్ఞానాలు ఉంటాయని చెప్పడం జరిగింది. ప్రాయోగిక జ్ఞానము, సిద్ధాంతపరమైనటువంటి జ్ఞానం అని చెప్పడం జరిగింది. జ్ఞానం రెండు రకాలుగా వస్తుంది. ప్రయోగ జ్ఞానం వస్తుంది, సిద్ధాంతపరమైన జ్ఞానం వస్తుంది. టెక్స్ట్ బుక్లు చదవడం వల్ల వచ్చేటువంటిది సిద్ధాంతపరమైన జ్ఞానం అయితే, ప్రయోగశాలలో రుజువులతో నిరూపణ చేసిన తర్వాత వచ్చేటువంటి జ్ఞానాన్ని ప్రాయోగిక జ్ఞానము అంటాం. కాబట్టి ఎక్కువ మేలు జరిగేది సిద్ధాంతపరమైన జ్ఞానమా, ప్రయోగకరమైన జ్ఞానమా అంటే మనకు ప్రయోగకరమైనటువంటి జ్ఞానమే, ప్రయోగాల ద్వారా వచ్చినటువంటి జ్ఞానమే మనకు ఎక్కువ కాలం గుర్తుంటుంది. అదేవిధంగా మూర్తాను అంశాలను తెలియచేయడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఎక్కువగా ఉపయోగపడడం జరుగుతుంది అనే అంశాన్ని కూడా మనం ప్రస్తావించుకోవచ్చు. ఇది విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఉండేటువంటి అంశాలు. ఇవి మనం విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో ఒక్కొక్క దాన్ని మనం ప్రత్యేకంగా మనం పరిశీలించాల్సి ఉంటుంది. ఎవరు? పిహెచ్ ఫినిక్స్ మరియు జేజే స్వాబ్ చెప్పినటువంటి విజ్ఞాన శాస్త్ర నిర్మాణంలో సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏమున్నాయి, వాటి వివరణ ఏంటి, వాటి పద్ధతి ఏంటి ఇప్పుడు చూద్దాం. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఉండేటువంటి అంశాలు. సంశ్లేషణాత్మక నిర్మాణంలో ఏమేమి ఉన్నాయో మరొకసారి మనం చూద్దాం. సంశ్లేషణాత్మక నిర్మాణము. సంశ్లేషణాత్మక నిర్మాణం దీంట్లో మనకేమున్నాయని చెప్పాము? మనకి ఇక్కడ మూడు వస్తాయని చెప్పాము. ఒకటేమి? ప్రక్రియలు ఉంటాయి, పద్ధతులు ఉంటాయి, వైఖరులు ఉంటాయి. మళ్ళా మనం ప్రక్రియలను ఏం చేసాము? మళ్ళీ రెండు రకాలుగా వర్గీకరించుకున్నాం. ఒకటి ఏమని వర్గీకరించుకోవడం జరిగింది? మనకు మౌలిక ప్రక్రియలు అని చెప్పేసి వర్గీకరించడం. మౌలిక ప్రక్రియలు. తర్వాత రెండు ఏమని ప్రకటించాము? సమకాలీన ప్రక్రియలు. అని చెప్పేసి వర్గీకరించుకున్నాం. ఈ మౌలిక ప్రక్రియలలో మనం తీసుకుంటే మొదటిది ఏమా అంటే మనకు పరిశీలన. అసలు పరిశీలన అంటే ఏంటి? అసలు పరిశీలన వల్ల మనకు వచ్చేటువంటి ఇంపార్టెన్స్ ఏంటి? ఎలా మనం పరిశీలించాల్సి ఉంటుంది? తర్వాత వర్గీకరణ, ఆలోచన, దేశకాల సంబంధ పరిస్థితులు, ప్రాగుక్తీకరణ. ఏంటి ప్రాగుక్తీకరణ అంటే? కొలవడము. తర్వాత ప్రామాణీకరించడము, ప్రసారం చేయడము, అనుమితులను రాబట్టడం. ఇవి మనకు ఉండేటువంటి మౌలిక ప్రక్రియలోని అంశాలు. ఒక్కొక్క దాన్ని మనం ఇప్పుడు వివరించుకోవాల్సి వస్తుంది.
దీంట్లోని అంశాలను, సమకాలీన ప్రక్రియలో ఉన్నటువంటి అంశాలను కూడా వర్గీకరించుకోవాలి. దత్తాంశాలను నియంత్రించడం, దత్తాంశాలను వ్యాఖ్యానించడం, ప్రాకల్పనను ఏర్పాటు చేసుకోవడం మరియు ప్రయోగ యొక్క నిర్వహణ ఎలా ఉంటుందో వాటి గురించి కూడా మనం మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్గా మనం దీని గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఏంటి, మనకు పరిశీలన అంటే ఏంటి, అసలు ఆ పరిశీలన మౌలిక ప్రక్రియల్లో పరిశీలన అంటే ఏంటి అనే అంశాన్ని మనం ఇప్పుడు చూద్దాం. పరిశీలన అంటే అర్థం ఏంటమ్మా అంటే, పరిశీలన అంటే గుర్తుపెట్టుకోండి, మనకు ఎగ్జామ్లో అడగడానికి అవకాశం ఉంటుంది. ఒక అంశాన్ని సన్నద్ధతతో, ఆసక్తితో నిర్దిష్టంగా చూడడాన్నే పరిశీలన అంటారు. ఒక అంశాన్ని సన్నద్ధతతో, ఆసక్తితో నిర్దిష్టంగా చూడడాన్ని పరిశీలన అంటారు. పరిశీలించేటప్పుడు మన పంచేంద్రియాలు అనేటువంటివి పనిచేయడం జరుగుతుంది. కళ్ళు పనిచేస్తాయి, చెవులు పనిచేస్తాయి, ముక్కు పనిచేస్తుంది, అక్కడ స్పర్శ చర్మం పనిచేస్తుంది, కొన్నిసార్లు నాలుకతో కూడా మనం కొన్ని పరిశీలిస్తాం. శాస్త్రవేత్తలు ప్రయోగాలు చేసేటప్పుడు మొట్టమొదటిగా చేసే ప్రక్రియ ఏంటంటే పరిశీలన. వాళ్ళు ఏదైనా పరిశీలించాలనుకున్నప్పుడు, ఒక రాళ్ళను పరిశీలించాలనుకున్నప్పుడు, లేదా ఒక అంశాన్ని పరిశీలించాలనుకున్నప్పుడు, ఒక మొక్కను పరిశీలించాలనుకున్నప్పుడు అన్ని జ్ఞానేంద్రియాలు అక్కడ పనిచేస్తాయి, పంచేంద్రియాలు అన్నీ కూడా పనిచేస్తాయి. కాబట్టి ఆ పంచేంద్రియాలు పనిచేయడం వల్ల దాన్ని ఏం చేయడం జరుగుతుంది, ఏంది దాని పరిస్థితి ఏంటి తెలుసుకోవడం జరుగుతుంది. ఈ పరిశీలన రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్య పరిశీలన ఉంటుంది, రెండు వచ్చేసి ప్రయోగ పరిశీలన ఉంటుంది. బాహ్య పరిశీలన అంటే ప్రయోగాలు లేకుండా డైరెక్ట్గా పరిశీలించడం. అదే ప్రయోగ పరిశీలన అంటే ఖచ్చితంగా ప్రయోగం చేసేటప్పుడు సునిశ్చితంగా ఒక విలువలను పరిశీలించడం కానీ, ప్రయోగంలో జరిగేటువంటి పద్ధతిని పరిశీలించడం కానీ జరుగుతుంది. కాబట్టి బాహ్య పరిశీలన, ప్రయోగాత్మక పరిశీలన అని రెండు రకాలు ఉంటాయి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు మనకు ప్రయోగాత్మక పరిశీలనే ఎక్కువ ఫలితాన్ని మనకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ప్రయోగాలు చేసేటువంటి శాస్త్రవేత్తల్లో మొట్టమొదటి వాళ్ళు చేసేటువంటి ప్రక్రియ ఏంటంటే పరిశీలన. ఈ పరిశీలనలో పంచేంద్రియాలు అనేటువంటివి అక్కడ మనకు కలిసి ఉంటాయి. పంచేంద్రియాల ద్వారా పరిశీలన అనేది జరుగుతుంది. ఏదైనా ప్రకృతిలో కానీ పరిసరాల్లో కానీ మనం పరిశీలన చేయడం జరుగుతుంది. సమాచారాన్ని సేకరించేటప్పుడు పరిశీలన చేయడం జరుగుతుంది. కాబట్టి పరిశీలన అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. మొట్టమొదటి ప్రక్రియ ప్రయోగం చేసేటువంటి శాస్త్రవేత్తకు కానీ, ప్రయోగం చేసే వ్యక్తికి కానీ మొదటి ప్రక్రియ ఏంటి అంటే పరిశీలన. ఆ పరిశీలన చేసేటప్పుడు పంచేంద్రియాలు అనేటువంటివి అక్కడ ఇమిడి ఉంటాయి అనే అంశాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. పరిశీలన ఎక్కడ జరుగుతుంది? పరిసరాల్లో జరుగుతుంది, ప్రయోగాల్లో జరుగుతుంది. కాబట్టి బాహ్య పరిశీలన, ప్రయోగిక పరిశీలన అనేటువంటివి రెండు ఉన్నాయనే అంశాన్ని మనం ఇక్కడ గుర్తించుకుంటే సరిపోద్ది. తర్వాత వర్గీకరణ, ఇది కూడా మనకు ఇంపార్టెంట్. వర్గీకరణ అంటే ఏం చేద్దామంటే వర్గీకరణ అంటే బాగా నిర్వచనం గుర్తుపెట్టుకోండి. ఒక లక్షణాన్ని ఆధారంగా చేసుకొని, లేదా పోలికలను ఆధారంగా చేసుకొని, లేదా భేదాలను ఆధారంగా చేసుకొని, లేదా వస్తువుల మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకొని మనం వర్గీకరణ చేయవలసి ఉంటుంది. వర్గీకరణ ఎప్పుడు చేస్తామంటే ఏదైనా ఒక లక్షణాన్ని ఆధారంగా చేసుకొని, ఒక లక్షణాన్ని ఆధారంగా చేసుకొని, లేదా పోలికలను ఆధారంగా చేసుకొని, లేదా భేదాలను ఆధారంగా చేసుకొని, లేదా ఆ వస్తువుల మధ్య సంబంధాన్ని ఆధారంగా చేసుకొని మనం వర్గీకరణ చేస్తాము. కాబట్టి వర్గీకరణ ఈ సందర్భాల్లో వర్గీకరణ చేస్తాం. మనకున్నటువంటి ఒక పుష్పించే మొక్కలేవి, పుష్పించని మొక్కలేవి వర్గీకరణ చేస్తాం. ఆమ్లాలు, క్షారాలు అనేటువంటి వాటిని వర్గీకరణ చేయడం జరుగుతుంది. జంతుకణం లక్షణాలు, వృక్షకణం లక్షణాలను వర్గీకరణ చేస్తాం. అకశేరుకాలు, సకశేరుకాలు అనేటువంటి వాటిని వర్గీకరణ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇలా లోహాలు, అలోహాలు అనేటువంటివి వర్గీకరణ చేయడం జరుగుతుంది. ఈ వర్గీకరణ చేసేటప్పుడు మనం ఏం చేయడం జరుగుతుంది అంటే ఈ అంశాలను దృష్టిలో పెట్టుకుంటాం. కొన్నిసార్లు లక్షణాలను ఆధారంగా వర్గీకరణ చేస్తాం, పోలికల ఆధారంగా వర్గీకరణ చేస్తాం, భేదాల ఆధారంగా వర్గీకరణ చేస్తాం, అదేవిధంగా సంబంధాల ఆధారంగా కూడా వర్గీకరణ చేయడం అనేది జరుగుతుంది. మరి ఈ వర్గీకరణ చేసేటప్పుడు మనకు మనసులో శాస్త్రవేత్త కానీ, ప్రయోగం చేసే వ్యక్తి కానీ ఏం చేయవలసి ఉంటుంది? పరిశీలించవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఇక్కడ పరిశీలన అనేది ఉంటుంది, ఆలోచన అనేది ఉంటుంది, వర్ణన అనేది ఉంటుంది.
వేటి ఆధారంగా వర్గీకరణ చేస్తారంటే లక్షణాన్ని ఆధారంగా కానీ, పోలికల ఆధారంగా కానీ, భేదాల ఆధారంగా కానీ, సంబంధాన్ని ఆధారంగా కానీ వర్గీకరణ చేస్తారు. కానీ ఆ వర్గీకరణ చేసేటప్పుడు వీళ్ళు ఏం చేయడం జరుగుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా అక్కడ ఆలోచన చేస్తారు. ఆలోచన అనే ప్రక్రియ ఇక్కడ ఇమిడి ఉంటుంది. పరిశీలన అనేటువంటిది కూడా ఉంటుంది.